వెల్కమ్ బ్యాక్ టు ది రివ్యూస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? మీకు కానీ గుర్తుంటే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ నేను నా హెయిర్ కట్ చేస్తూ ఒక షార్ట్ పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ నా హెయిర్ చూస్తే సేమ్ అంతే లెంత్ పెరిగింది. సో నేను నా హెయిర్కి ఏం ఆయిల్ వాడతాను అండ్ నేను ఏమేమి మాస్క్ యూజ్ చేస్తాను అన్ని 1 by 1 వీడియో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను నా హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకుంటానో మీకు చూపిస్తానే. ఇంకా మనం హెయిర్కి ఏమన్నా పెట్టాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మందార ఆకులు, మందార పువ్వులే కదా. ఇంకా మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి కోస్తున్నాను అనమాట. కోసినంతసేపు భయపడుతూనే ఉన్నాను, ఎందుకంటే వాళ్ళని అడగలేదు, ఇంకా తిడతారేమో చూస్తే అన్న ఇదిలో ఇంకా అలా మందార ఆకులు, పువ్వులు అండ్ కొంచెం గోరింటాకు కూడా ఉంటే అది కోసుకొచ్చాను. ఇంక ఇంటికి రాగానే అవి మంచిగా వాటర్లో వేసి వాష్ చేయాలన్నమాట. బాగా వాష్ చేసేసి ఆ వాటర్ కొంచెం స్ట్రెయిన్ అంత వరకు కొంచెం ఎండలోనో లేదా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అంటే స్ట్రెయిన్ అవ్వాలి అని లేదు, అంటే మనం హాట్ ఆయిల్లో వేస్తాం కాబట్టి కొంచెం ఆ వాటర్ పైకి అవ్వకుండా నేను కొంచెం సేపు ఆ వాటర్ కొంచెం అలా స్ట్రెయిన్ అయిన దాకా పక్కన ఉంచానమాట ఎండలో. అండ్ ఇంకా ఇప్పుడు నేను ఆయిల్లో వేయడానికి ఆమ్లా అయితే కట్ చేస్తున్నాను. ఆమ్లా ఏం చేస్తుందంటే మన హెయిర్ ఫాల్ని మొత్తం తగ్గించేసి స్కాల్ఫ్ని హెల్తీగా చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి లేదా గిన్నెను పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ నేనైతే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం వాడుతున్నాను. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మెయిన్గా అసలు ఆముదాన్ని మిస్ చేయకండి. ఇది ఎందుకంటే మన థిక్నెస్ని మంచిగా వాల్యూమ్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా నేనైతే పారాషూట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తుంటే అది వాడుకోవచ్చు, నో ఇష్యూస్. నేను ఇక్కడ 1:2 రేషియోలో తీసుకుంటున్నాను. అంటే ఆముదం ఒక కప్ అయితే పారాషూట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇంకా అదే ఆయిల్లో ఆమ్లా ఇంకా మెంతులు ఇవేంటంటే మన హెయిర్ ఫాల్ని బాగా రెడ్యూస్ చేస్తాయి. ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. ఇంకా కలోంజీ సీడ్స్ ఏం చేస్తాయంటే మన వైట్ హెయిర్ రాకుండా డెన్సిటీని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా అదే ఆయిల్లో ఒక 2 to 3 క్లోవ్స్ వేసుకోండి. ఇవేం చేస్తాయంటే మన స్కాల్ఫ్ బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసి హెల్తీ హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తాయి అన్నమాట. ఇంకా అలాగే మందార ఆకులు ఏం చేస్తాయంటే హెయిర్ రూట్స్ని బాగా స్ట్రెంగ్ చేసేసి హెయిర్ని న్యాచురల్ గ్రోత్కి సపోర్ట్ చేస్తాయి. అలాగే లీవ్స్ వచ్చేసి న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఇంకా గోరింటాకు ఏం చేస్తుందంటే మన హెయిర్ బ్రేకేజ్ని బాగా తగ్గిస్తుంది అనమాట. ఇవన్నీ అలా ఆయిల్లో వేసేసి ఒక నియర్లీ ఒక 15 to 20 minutes సిమ్లోనే పెట్టి కాగనించాలి. అది చూసారా ఎలా పొంగు వస్తుందో, అలా పొంగు వచ్చి ఒక 15 to 20 minutes చేస్తే అది ఆకుల్లో ఉన్నవి మెంతులు అన్నీ అవి రిలీజ్ చేస్తాయి అనమాట. ఆ కలర్ కూడా రిలీజ్ అవుతుంది మీరు చూస్తుంటే బాగా గమనిస్తే. ఇంకా అవన్నీ అలా కలర్ చేంజ్ అయినంత వరకు, ఆ కలర్ రిలీజ్ అయినంత వరకు ఒక 20 minutes వరకు బాగా కాచి తర్వాత ఇంకా అలా పక్కన పెట్టేసేయాలి. ఇక చల్లారిన తర్వాత చూసారు అన్ని కలర్ ఎలా చేంజ్ అయిపోయాయో. ఇంకా ఈ ఆయిల్ చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇది గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా ప్రీవియస్ ఆయిల్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ అదే గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేస్తున్నాను ఆయిల్ అంతా. సో మనం వేసిన ఆకులు కానీ మెంతులు కానీ అవన్నీ ఉంటాయి కదా, అవి అలానే వేసేయకుండా స్ట్రెయిన్ చేసేసుకొని ఓన్లీ ఆయిల్ వరకు అలా స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం స్ట్రెయిన్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అందులో కొన్ని మెంతులు అండ్ కొన్ని కలోంజీ సీడ్స్ యాడ్ చేసేసుకొని మూత టైట్గా పెట్టేసేసాయి అనమాట. ఈ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మోస్ట్లీ చూసారా ఆయిల్ కలర్ భలే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక్క రోజు వరకు అది ఎండలో పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ని. సో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తే కూడా సరిపోదు, మన స్కాల్ఫ్కి మన హెయిర్కి చాలా మంచిగా మసాజ్ చేసుకోవాలి హెయిర్ని. నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఆయిల్ తీసుకున్నాను. ఇలా మన ఫింగర్ టిప్స్తో ఆయిల్ తీసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఆరెల్స్ మీకు ఇలా కుదరదు అనుకుంటే మాత్రం కాటన్తో డిప్ చేసుకొని హెయిర్కి అయితే మంచిగా మసాజ్ చేసుకోవాలి. మనం మన హెయిర్కి ఎంత మసాజ్ చేస్తే అంత బాగా పెరుగుతుంది. సో నేనైతే ఇలా నా ఫింగర్ టిప్స్తోనే చేసుకుంటున్నాను. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నేను ఇలా కాటన్తో అప్లై చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ఫింగర్ టిప్స్తోనే అప్లై చేస్తున్నాను. ఇంకా మన హెయిర్కి అలా లేయర్ లాగా తీసుకొని ఒక్కొక్క లేయర్ లాగా తీసుకొని ఆయిల్ అయితే మంచిగా స్కాల్ఫ్కి అప్లై చేయండి. ఇంకా అలా అప్లై చేసిన తర్వాత బాగా అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మసాజ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎంత బాగా మసాజ్ చేస్తే మన స్కాల్ఫ్కి ఆయిల్ అంత బాగా పడుతుందన్నమాట. యూజువల్లీ డైలీ కూడా ఒక 5 minutes అట్లీస్ట్ హెయిర్ని మసాజ్ చేయడానికి ట్రై చేయండి. విత్ ఆయిల్ ఆర్ వితౌట్ ఆయిల్ డైలీ మసాజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అలా మంచిగా
మసాజ్ చేసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ని దువ్వుతారు. అలా అస్సలు చేయొద్దు. ఎప్పుడు హెయిర్ కోమ్ చేయొద్దు అనమాట ఆయిల్ పెట్టిన తర్వాత. ఇంకా మంచిగా అలా కొప్పు కట్టేసుకొని ఆయిల్స్ ఫ్రీగా జడ వేసేసుకొని అలా వదిలేసేయండి అనమాట. ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్, మోస్ట్లీ 1 అవర్ ఈస్ ఎనఫ్. ఇంకా 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ చూసారా ఎంత బౌన్సీగా, ఎంత షైనీగా, ఎంత బాగుందో. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.